ఈ నెలలో ముక్కోటి ఏకాదశి ఉంది. 23వ తారీఖు శనివారం ముక్కోటి ఏకాదశి, 23వ తారీఖు. ఆ ముక్కోటి ఏకాదశి నాడు యథార్థంగా మనకి సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. 24 ఏకాదశుల్లో 23 ఏకాదశులు ఎలా చేస్తామో 24వ ఏకాదశి కూడా అలాగే వాస్తవంగా అలాగే చేయటం ఉంటుంది. మొత్తం ఏకాదశి మొత్తం కూడా ఉపవాసం ఉండి ద్వాదశి తిథి నాడు భోజనం చేస్తారు. ఎక్కువ మంది కూడా ఏకాదశి నాడు భోజనం చేయకుండా ఉపవాసము అంటే భగవంతునికి దగ్గరగా సమీపంలో ఉండడాన్ని ఉపవాసము అని అంటాము. ఏమీ కూడా కొద్దిమంది అయితే వాస్తవంగా ఏమీ తీసుకోరు. ఏదన్నా తీసుకుంటే తులసి తీర్థం వరకే తీసుకుంటారు. యథార్థంగా ఓన్లీ తులసి తీర్థమే తీసుకుంటారు. టీలు, కాఫీలు, పాలు అలా కూడా ఏమీ పుచ్చుకోరు. తులసి తీర్థం మాత్రమే పుచ్చుకుంటారు. అలా చక్కగా నిష్టగా కూడా ఉంటూ ఉంటారు. వాస్తవంగా అలా ఉండడం ఎక్సలెంట్, అద్భుతమైన ఫలితము అనేది పొందగలుగుతారు.